హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దిస్ హోస్ట్ టార్జన్ అండ్ ఒక మంచి సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ అట్ సేమ్ టైం టాక్ షో లైక్ టేల్స్ ఆఫ్ టార్జన్ అని చెప్పేసి అని అసలు ఎవరిని పట్టుకురావాలి, గెస్ట్ని ఎవరిని పట్టుకురావాలని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఈ గెస్ట్ అయితే కరెక్ట్ ఉంటాడు ఈ ఎపిసోడ్కి అని చెప్పేసి అని సంజయ్ అన్న పట్టుకొచ్చిన. సంజయ్ అన్న మా అందరికీ సుపరిచితం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అన్న గురించి, దాని తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ అన్న నమస్తాను. బాగా చెప్పు అన్న, మీరంటే హీరోలు ఎలివేషన్స్ అన్ని సినిమాలో ఉంటాయి. ఇక్కడ నాకు ఇప్పుడు దాకా ఎవరు ఎలివేషన్ ఇవ్వలేదు. నేను ఇస్తా అన్న, ఇట్లా 100 కాలు దడలు 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 వెళ్ళిస్తుంటే ఇట్లా 100 కాలు దడలు 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 వెళ్ళిస్తుంటే ఆల్రెడీ ఇచ్చావు కదా ఇంట్రడక్షన్. ఎస్, హ్యాపీ సంక్రాంతి అన్న. సేమ్ టు యూ. ఏం చేస్తున్నావు సంక్రాంతికి? సంక్రాంతికి ఒక ప్లెజ్ తీసుకొని అమ్మాయిని చుట్టూ తిరిగాను, చూడను, ఓన్లీ కెరియర్ మీద ఫోకస్ మీద చేస్తా అని చెప్పేసి అని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది న్యూ ఇయర్ రెజల్యూషన్ ఉండాలి కదా, సంక్రాంతికి ఎందుకు? అసలు న్యూ ఇయర్ లో అన్ని చేసిన తర్వాత సంక్రాంతికి అర్థమైంది. ఓకే, ఈ దీనికోసమే మా అన్నకి కరెక్ట్ అని చెప్పేసి అని నేను ఫిక్స్ అయినా. మొహం పగిలిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. ఆల్రెడీ చెప్పేసి. ఓకే, సరే, బ్రెయిన్ అవ్వలేదు. అండ్ నా దృష్టిలో సంక్రాంతి అంటే లైక్ ఫెస్ట్, మంచి పతంగులు ఎగిరేయడాలు. మా తెలంగాణ సైడ్ బోటి కూర ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మన సైడ్ ఇట్లా కోడి పందులు. మన సైడ్ కోడి పందులు ఉంటుంది, అదేమి ఆంధ్ర తెలంగాణ అవన్నీ ఉండకూడదు. అవునా? ఇక్కడ ఉండవన్నా, ఇలా ఇక్కడ బెటర్. అది వాళ్ళు చేసుకున్నారు. మన భాష ఏది ఆంధ్ర తెలంగాణలో? అవును, అంతా ఒకటే, తెలుగు. మళ్ళీ కొంచెం స్లాంగ్ లో డిఫరెన్స్ అంతే. సో మీరు భోగి పండుగ ఎట్లా చేస్తారో నాకు కొంచెం ఆడియన్స్ కి అసలు మీరు భోగి పండుగ అంటే తెలుసా అన్న? భోగి అంటే ఏంటంటే అబ్బా, ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. పక్క ఆంధ్ర, ఇక్కడ అమలాపురం, మళ్ళీ తెలంగాణలో పెరిగాను. సో రెండు మిక్స్ ఉన్నాయి. సో భోగి ఎందుకు తెలియదు? ఒక్కసారి మీకు తెలిసిన భోగి ఏంటో. పాత సామాన్లన్నీ మొత్తం చుట్టేసి తగలబెట్టడం. ఎట్లా మేము ఏమైనా పాత సామాన్లు, పాత ఎక్సెస్ ఏమైనా పెట్టారా? అలా ఎక్సెస్ ని తగలబెడితే కేసు అయిపోతుందని ఎక్సెస్ ఇచ్చిన సామాన్లు తగలబెడతాం. ఎనీ మూమెంట్ ఉందా భోగి రోజు? మంచిగా చలి కలుపుకోవడాలు, ఇలా అమ్మాయిని చూడడంగానే ఇట్లా. నీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ కదన్నా. ఇప్పుడు యాజ్ ఎ హీరోగా మీకు ఇక్కడ షార్ట్ ఉంటది, ఇక్కడ చలి కప్పుకుంటారు భోగి మండ, ఇట్లా చూడగా ఇట్లా అమ్మాయి ఉంటది. సో అలా భోగిలో మేము ఊరికి వెళ్తాం, అక్కడ ఫ్యామిలీ ఉంటారు, అక్కడ ఏం అమ్మాయిలు ఉండరు, చుట్టూ మొత్తం ఫ్యామిలీ. నువ్వేమో ఏదో పార్టీస్కి వెళ్తావు, ఫామ్ హౌస్ పార్టీస్. చిన్నపిల్ల ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు చెప్పావు కదా. ఇంటెలిజెంట్ ఫెలో. ఎస్. అండ్ సంక్రాంతికి మీరేం చేస్తారు పిండి వంటకాలు అంటే? ఈ సంక్రాంతికి ఏం చేయట్లేదు. ఎందుకు, డాడీ బిజీ, మమ్మీ బిజీ, అవును, నా వైఫ్ బిజీ, అవును, నేను ఉట్టి ఖాళీ. సో సో నా కొంచెం అంటే లైక్ సంక్రాంతి వైబ్ తీసుకొద్దామని చెప్పేసి అని కొన్ని ఏమంటారు స్వీట్స్ తీసుకొచ్చిన. అది తిని దాని రెసిపీస్ అంటే ఎట్లా ఉంటుందో మీరు చెప్పాలి జనరల్. అంటే ఓకే, ఏం కలపలేదు కదా? లేదు అన్న, ఈ మధ్యలో స్పైక్ చేస్తున్నారు అన్న. నేనెక్కడ అన్నా? సో కొన్ని స్వీట్స్ ఉన్నాయి. ఈ బాక్స్ ని ఓపెన్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకు? ఎందుకంటే దాంట్లో కళ్ళు మూసుకొని మీరు చెప్పాలి, తిని చెప్పాలి. అలానా? ఇది ఓన్లీ పూతరేకులు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తినండి. బేసిక్లీ స్వీట్స్ అంతా తిన్నాను. స్వీట్స్ బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది తెలుసా? ఓకే, నేను చదువుకోలేదన్న, చదువుకునే డాక్టర్ ఏంటండి. నేను ఏదో పెద్ద చదువుకున్నట్టు. బాగుంది కానీ అంత. సో కళ్ళు మూసుకొని నేను స్వీట్స్ ఇస్తా, జస్ట్ టచ్ చేసి మీకు ఇస్తా. నువ్వు తినవా? నేను తింటాను. నేను ఇప్పటికీ తర్వాత మొత్తం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కళ్ళు మూసుకొని ఆ స్వీట్ ఏంటో చెప్పాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టాస్క్ అనమాట. అవును, నాకు ఒక డౌట్, చిన్నప్పటి నుంచి ఒక డౌట్. హీరోస్ ఏమో ఇట్లా జాకెట్లు వేసుకొని ఫుల్ వేసుకొని టిటి అని చెప్పేసి స్టెప్స్ వేస్తుంటారు. సో పాపం హీరోయిన్స్ ఏమో కొంచెం చాలా అందంగా చూపిస్తారు ఉంటారు, అవన్నీ చేస్తుంటారు. వాళ్ళకి చలి అనిపించదా? వాళ్ళు న్యాచురల్ గా ఆ చలి వల్ల వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, దాన్ని ఏదో మేనేజ్ చేసి డాన్స్ ఆడేస్తారు.
మీకు అలా హీరోలకి జాకెట్ ఇస్తే కూడా ఆ -8 లో ఏ జాకెట్ పనికి వస్తుంది చెప్పు? అవును, ఏది పనికి రాదు. మంచి ఎక్స్పీరియన్స్ అన్న. చాలా మంచి. నెక్స్ట్ టైం నేను తీసుకెళ్తా -12 నిన్ను. నేను వెళ్తున్నా మనాలి నెక్స్ట్ మంత్. అవునా? నెక్స్ట్ మంత్ వెళ్తున్నా. వెళ్ళు. యా. సో కళ్ళు మూసుకున్నాం. అదే, అవును. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. తినండి జస్ట్. ఇది అది అంటే దీంట్లో బేసిన్ లడ్డు, సున్నుండలు అంటారు కదా, పెడత కింద కరెక్టేనా? అంతే. సో ఇప్పుడు ఏం చెప్పాలి దీని గురించి? ఇంకోటి ఇస్తాం. ఓహో, అలా ఇస్తావా? ఓకే, ఇది అది ఇచ్చాను, పర్లేదు. పర్వాలేదు, అది తినేస్తా. ఇప్పుడు నువ్వు సేమ్ ఇచ్చినావు మళ్ళీ. లేదు అన్నా, కాదా? తినండి అన్నా. మొత్తం తిన్నాను, వేస్ట్ అయిపోతుంది. పర్లేదు. ఇది లడ్డు అంటే లడ్డులో చాలా రకాలు ఉంటాయి కదా. ఇది ఆ మైసూర్ టైప్ లడ్డా, మైసూర్ పాక్ అంటారు కదా. చూపించండి ఆడియన్స్ కూడా. అన్నా చూపి సారీ మీరు చూడద్దు. ఓకే, డన్. ఓకే, ఫైన్. ఇది రాంగ్ అంటే అన్నమాట. ఎంత తినిపిస్తావు? అన్ని లడ్డూలు తీసుకొచ్చావా? అట్లా లడ్డు అంటే లైక్ ఎమోషన్స్ అన్న, అందుకోసం వాంటెడ్లీ అలా తీసుకొచ్చా. అన్ని లడ్డూల గురించి నాకు తెలీదు. చూడకుండా చెప్పాలన్నా, నిజాయితీ. ఇది కోకోనట్ బేస్డ్ అన్న, కొబ్బరికాయ బేస్డ్, కానీ పేరు తెలీదు. స్మెల్ నేను పేరు తెలీదు, కానీ కోకోనట్ బేస్డ్ అనుకుంటా. నేను కోకోనట్ లేదా? సరే, ఇంకో లడ్డు ఇస్తున్నా. అన్ని లడ్డూలో తీసుకొచ్చా. కళ్ళు మూసుకో. ఏంటది? ఏంటన్నది? తిన్నాను, నాకు గుర్తులేదు. ఏంది ఇది? అన్ని అదే టెక్స్చర్ లో ఉంది. అందుకొస్తే కదన్నా భయ్యా, స్వీట్ తినేసి చాలా రోజు అయింది. అన్న ఫామ్ లో లేను, చీటింగ్ నేను చూడట్లే. ఇది చెప్పేస్తారన్నా. ఇది బేసన్ లడ్డు యాక్చువల్లీ కాదు. పేరు నాకు గుర్తులేవు నిజంగానే, చాలా రోజు అయింది నేను స్వీట్స్. సరే, పక్క పెట్టండి. దాన్ని సున్నుండ అంటారు. ఇది సున్నుండ, ఇది రాంగ్ అయితే. ఇది చెప్పేస్తారన్న మీరు. అన్ని మరీలే ఒక లడ్డు. ఇది చెప్పేస్తారు. దాన్ని ఎక్కువ మనం నార్త్ సైడ్ లో ఏంటి చూర్ అంటారు దాన్ని, మోతీచూర్. మోతీచూర్. ఓకే, ఇది చెప్పేస్తారు. ఇది ఆ తిరుపతి లడ్డు, నార్మల్ లడ్డు. ఓకే, తినక్కర్లేదు, చెప్పేసా. లాస్ట్ ఒకటి ఉంది లడ్డు. లడ్డు అన్నా, నీ లడ్డు ఫ్యాసినేషన్ ఏంటి? అది నాకు రౌండ్ గా ఉండడం ఇష్టం. తెలుసు, ఇప్పుడే చెప్దామని అనుకున్నా. అన్ని రౌండ్ ఉన్నదే ఇష్టం నీకు. మొన్న బ్యాంకుకి వెళ్ళి అన్ని రౌండ్లే. ఇది మనం హెల్త్ కి మంచిది, ప్రోటీన్స్ ఇస్తుంది. పేరు తెలియదు, నిజంగానే చెప్తున్నా. స్వీట్లలో అసలు నాలెడ్జ్ లేదు. నువ్వు అన్ని లడ్డూలు తీసుకొస్తే ఎలా? అన్ని లడ్డూలు నేను జీవితంలో తినలే. నువ్వులతో వేస్తుంది లడ్డు అన్న. ఇది స్మెల్ చూసి చెప్పండి అన్న. ఇది బాదుషా, కాజా బాదుషా నానా? అంతే, బాదుషా. మళ్ళీ లడ్డు. నీ లడ్డు ఫ్యాషనేషన్ ఏందో. డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా అన్న? సీరియస్లీ సంజయ్ నిజాయితీగా ఆడుతున్నాడు. ఇది అన్ని బేసన్ లడ్డులాగా ఉన్నాయి నాకు. అన్ని తినిపించిన తర్వాత మొత్తం నాలుగాయ మొత్తం పెట్టేయట్లా. ఫెయిల్ కాదు, ఇంకా ఉంటాయి, పెట్టేసి పర్లేదు. ఇక రెండు కూడా పక్క పెట్టేద్దాం. సో ఎనీవేస్, అండ్ చాలా లడ్లు అన్న. హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లడ్డు? ఈ ఎక్స్పీరియన్స్ బాగుండే 1 month బ్యాక్ లడ్డుది. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. చెప్పు. ఈ 2025 లో మీరు అనుకోని డిసిషన్ తీసుకోండి, ఇది చేద్దాం అనుకున్నది చేసింది ఏదైనా ఉందా? కమర్షియల్ మూవీ చేద్దామని అనుకుంటున్నా. ఉన్నాయి 2 పైప్లైన్లు. ఓకే, ఏ పైప్ అన్నది? అంబుజా పైప్. ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఇదే వద్దని
ఇదే తగ్గించండి. నేను స్టార్ట్ చేయనా కౌంటర్లు పైప్ లైన్ లో కమర్షియల్ మూవీస్ ఉన్నాయన్నా? ఉన్నాయి, 2 ఉన్నాయి. బేసిక్లీ ట్రెండ్ తగ్గినట్టే వెళ్దాం. ఐ ట్రై డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ముందు. ఆఫ్ బీట్ టాపిక్స్ ఓకే ఒకటి వర్కౌట్ అయింది, ఓకే ఒకటి యావరేజ్గా వర్కౌట్ అయింది. ఓకే నేను అప్పుడు 2025 వర్కౌట్ అవుతే కమర్షియలే చేద్దాం, కమర్షియల్ చేద్దాం అని చెప్పేసి. సో సరదాగా మనం కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. భయ్యా నన్ను ఇరికిస్తావు. డైలాగ్స్ చెప్పు. ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఒక Hmm. స్టార్ హీరో చెప్పారు, మీరు చెప్తే ఇంకా బాగుంటుందని నేను డైలాగ్స్ నేను చెప్తే బాగుంటుంది, వాళ్ళు మూవీ ఇంకా క్యాన్సిల్ చేసేస్తారు. లేదు పెడుతున్నా ఫస్ట్ డైలాగ్స్. టెన్షన్ వస్తుందా ఏమన్నా? నాకేం తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళవు. అబ్బా తలుచుకో తలుచుకో, మూతి మీద పొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ డైలాగ్ మీరు చెప్తే బాగుంటుందా? తలుచుకో ఏంది? మూతి మీద మూతి మీద ప్రతి బొచ్చు మీసం కాదురా కాదురా బచ్చా. బచ్చా. అది గుర్తుంది. దాని ముందు తలుచుకో. తలుచుకో నువ్వు చెప్పు అది ఆయన చెప్పిన Okay, డైలాగ్. నేను అది నేను చెప్తా అన్న. రెడీ అన్న. మేము తలుచుకుంటా నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకోరా, మూతి మీద ప్రతి బొచ్చు పోయింది. వాళ్ళకి సరే ఇద్దరు మీతో గుర్తుంది డైలాగ్ ఒకసారి. ఓకే రెడీ. అబ్బా మేము తలుచుకుంటా నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బాయి ఓకే నేను నా స్టైల్లో చెప్తా, ఆయన స్టైల్లో కాదు. ఆయన లేదు, మీ స్టైల్ చెప్పండి. ఓకే. అబ్బా నువ్వు తలుచుకో నువ్వు బయటికి వెళ్ళావు. తలుచుకో మూతి మీద ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా, వెళ్ళరా. వావ్, ఇంకోటి ఉంది డైలాగ్. నీకేంది నీకోసం పెట్టినా డైలాగ్స్ అన్ని. ఇప్పుడు ఏం డైలాగ్ వస్తుందా? ఓహో ఇది పర్సనల్ వీడియో. లేదన్నా, క్యాబిన్ గురించి క్యాబిన్ గురించి కాదన్నా. ఇంకోటి అన్ని బాలయ్య గారు డైలాగులు వద్దు, ఏదో ప్రభాస్ గారు ఆయన ఏవో పెద్ద పెద్ద డైలాగులు. సరే సరే. సౌండ్ చేయ కంట కోసేస్తా. ఓకేనా? చెన్నకేశవరెడ్డి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏయ్ సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకోరు మా డార్లింగ్ డైలాగ్స్ ఇస్తుందా? ఇది ఓకేనా? ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ లేదు. ఈ సూజీ ఇంజన్ హార్స్ పవర్ ఎక్కువ. ఓకే రెడీ. ఏంటమ్మా ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? ఏయ్ బాగున్నావురా, వాల్వో బస్ లాగా బాగా గిట్టంగా ఉన్నావురా. నా చాసీ చూసావరా, నా ఇంజిన్ చూసావరా, ఇస్సుజు ఇంజిన్ రా, రై రై అని అంటది. ఓకేనా? డన్. ఇంకోసారి చేద్దాం అన్నది. ఏది ఇంకోసారి చేద్దాం అంటే డైలాగ్ మళ్ళీ ఒకసారి. ఎందుకు ఇది తేడా వచ్చిందా? నేను ఓన్ గా చేసా, మధ్యలో స్కిప్ అయిపోతుంది. ఓకే అయితే ఇంకోటి. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. రెడీ. గల్లీలో ఎవరైనా 6 కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడు ఒక రేంజ్ ఉంటుంది. మీ లైఫ్లో ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అంటే ఒకరు మేడమా, 2 బ్రహ్మాజీ గారు? అలా చెప్పలేము. నా వైఫ్ ఒక పార్ట్ ప్లే చేస్తుంది లైఫ్లో, డాడీ ఒక పార్ట్ ప్లే చేస్తారు. వైఫ్ అని ఒక స్థాయిలో ఉంటుంది, డాడీ అని ఒక స్థాయిలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటారు. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు గోట్ అంటే ఇప్పుడు ఇట్లా ఒక పెళ్ళి అయిపోయింది కాబట్టి అన్నకి, సో బ్యాచులర్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని క్రషెస్, కొన్ని
హీరోయిన్స్ తోని ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది, లేదంటే మాట్లాడాలనిపిస్తుంది. సో అలా ఉన్న ఫ్యాంటసీ ఏదైనా ఉందా? ఫ్యాంటసీని నువ్వు ఏ రకంగా చెప్తున్నావు నాకు తెలీదు. కానీ నా ఫ్యాంటసీ నేను చెప్తా. ఓ డిన్నర్, వెకేషన్ అలాంటి ఎవరైనా క్రష్ ఉంటే నాకు ఇప్పుడు అదే రష్మిక గారు ఎప్పుడు నుంచి తన వెన్ షీ కేమ్ ఇంటు ది ఇండస్ట్రీ అప్పుడే ఫ్లాట్. అవునా? ఓకే. ఏమైనా ప్రాజెక్ట్స్ ఉందా ఛాన్సెస్ రష్మిక గారితో? అది షీజ్ రష్మిక. ఆ స్థాయికి రావాలంటే తనతో ప్రాజెక్ట్ చేయాలంటే చాలా మెట్లు ఎక్కాలి. సో అన్న ఇది కాంట్రవర్సీ క్వశ్చన్. చెప్పు. లవ్ కాంట్రవర్సీ. సో నెపో కిడ్ అని చెప్పేసి అనడం వల్ల చాలా ఫేసెస్ ఉంటాయి, అంటే దాన్ని నిలబెట్టుకునే స్థాయి పెట్టుకోవాలి. సో దీని విషయంలో చాలా హార్డ్ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే బాడీ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ. సో ఇవన్నీ ఫేసెస్ మీరు ఎట్లా చూస్ చేస్తారు? ఎలా ఓవర్కమ్ చేయడం? కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. అంటే ఎవ్రీడే కొత్త ఛాలెంజ్. అంటే నిన్న ఒక మూవీ చేసాము అయిపోయింది హాయిగా కూర్చోవడం కాదు, నెక్స్ట్ మూవీ వేరే ఛాలెంజ్ వస్తుంది. అదే క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ మూవీకి రాదు కదా, వేరే క్యారెక్టర్ వస్తుంది. సో కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉండాలి ఎవ్రీడే. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. ఈ ఇండస్ట్రీలో దెర్ ఇస్ ఏ ఒక్క రోజు నువ్వు చెప్పలేను నేను నాకు అన్నీ తెలుసు చెప్పేవాడు మూర్ఖుడు. ఎందుకు? దిస్ ఇస్ ద ఓన్లీ ప్రొఫెషన్ యూ నెవర్ లెర్న్డ్ ఎనీథింగ్, యూఆర్ కంటిన్యూస్లీ లెర్నింగ్ సంథింగ్. దానికి ఎండ్ ఉంది. ఎప్పుడైనా నీకు లో ఉన్నప్పుడు ఏమైనా అనిపిస్తాను, ఎప్పుడు లో ఉండడం కానీ అలాంటి ఫేసెస్ వచ్చినప్పుడు వాట్ ఈస్ మీరేం చేస్తారు నార్మల్? లో ఉన్నప్పుడు, లో అంటే ఏంటంటే నేను చెప్తా, వస్తారు జనాలు క్రిటిసైజ్ చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఈరోజు ఉన్నారు రేపు ఉండరు, ఈరోజు నేనున్నా రేపు నేను ఉండను. సో వై వేస్ట్ టైమ్ ఆన్ దేర్ క్రిటిసిజం? ఆటి రేపు ఉండడు, పోతే పోతాడు, లేకపోతే ఎక్కడో వెళ్తాడు, నేను ఉండను. ఆటి మూమెంట్ ఆడి క్రిటిసిజం కోసం నేను నా మూమెంట్ని వేస్ట్ చేసుకుంటున్నా, నా ఎనర్జీ, నా థాట్స్. ఆడుకొని రియలైజ్ అవ్వాలంటే ఏంటంటే ఆడు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాడు క్రిటిసైజ్ చేసి. ఇఫ్ దట్ పర్సన్ వచ్చి నాకు రే మంచి చేద్దాంరా, కలిసి చేద్దాంరా, నెక్స్ట్ కొడదాంరా, వాట్ ఎవర్ అలా చెప్తే అది ప్రొడక్టివిటీ అవుతుంది. ఒకవేళ దాని ఆపోజిట్ చెప్తే ఆడికి ఏం లాభం వచ్చింది చెప్పి? వేస్ట్. ఆ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అండ్ వై వీ షుడ్ థింక్ అబౌట్ వాట్ హీ సెడ్. హూ ఇస్ హీ టు జడ్జ్ us? Has he achieved anything to come and judge you? ఒకవేళ వాడు అచీవ్ చేసిన తర్వాత కూడా వెళ్ళి ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నంటే ఈ స్టిల్ నాట్ అచీవ్డ్. బికాస్ ఒక స్థాయి వచ్చిన తర్వాత యూ హావ్ టు సపోజ్ టు బి హంబుల్. మిగతా వాళ్ళని పట్టుకొని టు బ్రింగ్ దమ్ అప్, నాట్ పుష్ దమ్ డౌన్. ఏంటన్నా ఫిలాసఫీస్ అన్ని ఎక్కడ? ఫిలాసఫీ కాదు, నేను నేవీ నుంచి వచ్చాను. మా జూనియర్స్ని అలానే చెప్తాం. సో అనుకుంటే డాడీ వాళ్ళనే తీసుకొచ్చి డైరెక్టర్ని పెట్టుకెళ్తారు మీకు, కానీ స్టిల్ ఇంకా యంగ్ డైరెక్టర్స్కి మీరు యంగ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అంటే అనుకుంటే పాసిబిలిటీ అవుతుంది, బట్ ఇంకా యంగ్ డైరెక్టర్స్తో చేయడం అండ్ ఆ ఫేసింగ్లో డాడీ నాకు పిట్టకథ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎంత చేయాలో చేశారు. ఆ పిట్టకథ పబ్లిసిటీ అందరూ వచ్చారు, ఎవరు మొత్తం ఇండస్ట్రీ అందరూ హెల్ప్ చేశారు. దాని తర్వాత ఇంకా ఏం అడగచ్చు నేను డాడీని? నెక్స్ట్ నా జర్నీ. ఆయన ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా చిన్న హెల్ప్ ఉంటే అంటే సరే డాడీ నాకు ఆయన నంబర్ ఇవ్వండి, అది నేను అడగొచ్చు. లేదు డాడీ నన్ను ఆ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఆయనతో మీరు మాట్లాడండి, నాకు ఈ మూవీ ఇప్పించారండి, ఆయనే చేసుకోవచ్చు కదా మూవీ, నేనెందుకు మళ్ళీ? బట్ వై అంటే యంగ్ టాలెంట్స్ అందరినీ కూడా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ మీరు ఎలా పిక్ చేసుకుంటారు? అంటే యంగ్ టాలెంట్స్ వాళ్ళు కూడా బయటకు రావాలి కదా. సో వాళ్ళని ఎవరు పిక్ చేస్తారు? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ డిగ్రేడింగ్ ఎనీబడి, బట్ న్యూ బాయ్స్, నో వన్, ద బిగ్ స్టార్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ దెమ్ బికాస్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్.
ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రెస్ట్ దెన్ హూ ఎల్స్ విల్ గివ్ దెమ్ ఎ ఛాన్స్? అవునా కదా? 100%. Maybe that boy who has come to me, he might later on become another Sandeep Vanga or something. You don't know, no? అవును. All of them also came like that only kada. అవును. Malla ఎస్. లైక్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫ్యాంటసీ లైక్ fantasy. ఈ ఫ్యాంటసీ వర్డే కొంచెం అన్న అంటే ఇప్పుడు మన ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత ఫ్యాంటసీస్ వేరే ఉంటాయి, చెప్పు ఇంటర్వ్యూస్ లో ఫ్యాంటసీస్ వేరే ఉంటాయి. చెప్పు. ఇప్పుడు ఏదో నా లైఫ్ లో సో మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ఏదైనా ఫ్యాంటసీ అనుకుంటాం కదా, ఫ్యాంటసీ అంటే డ్రీమ్. డ్రీమ్ ఇది జరిగితే బాగుంటది నా లైఫ్ లో, ఇలా ఉంటే బాగుంటది అన్న ఇమాజినేషన్ ఫ్యాక్టర్స్ ఏదైనా? నాకు బేసిక్లీ నేను ఇండస్ట్రీ వచ్చాను బికాస్ ప్యాషన్ ఫర్ ద వర్క్, క్రియేటివ్ ఫీల్డ్, నాట్ యాక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. క్రియేటివ్ ఫీల్డ్ అంటే నాకు ఇంక్లినేషన్ ఉండే. నేను అంత హైపింగ్ జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చానంటే దే మస్ట్ బి అ రీజన్. ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ కపుల్ 1 year or సంథింగ్ ఐ రియలైజ్ నాకు ఒక హిట్ కావాలి, ఇంకా ఒక పెద్ద హిట్ పెట్టగలకైనా లార్జర్ బ్లాక్ బస్టర్ కావాలి. వై? నాట్ బికాస్ ఐ వాంట్ మనీ అండ్ ఫేమ్. కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు సెటప్ అ ప్రొడక్షన్ హౌస్ ఫర్, యాజ్ ఇందాక టాపిక్ మాట్లాడావు కదా, టు బ్రింగ్ ఇన్ న్యూ టాలెంట్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్. దే ఆర్ సో మెనీ స్క్రిప్ట్స్, నేను చదివిన స్క్రిప్ట్స్ చాలా మంచిగా ఉన్నాయి, చాలా క్రేజీగా ఉన్నాయి, బట్ నో వన్ ఇస్ టచింగ్. ఎందుకు? రిస్క్, మార్కెట్, అది బొచ్చుడంత రీజన్స్ ఉన్నాయి. లైక్ ఎవ్రీ మూవీ దట్ ఈస్ రిలీజింగ్ ఈస్ బికమింగ్ హిట్. అవును. సో రిస్క్ తీసుకుంటున్నారు కదా, బట్ యూ స్టిల్ గోయింగ్ ఫర్ ద సేమ్ రొటీన్ స్టోరీస్. రాదర్ కొత్త కాన్సెప్ట్స్ తీసుకోండి. సో ఐ వాంట్ టు బ్రింగ్ దోస్, గివ్ దెమ్ దట్ ఛానల్ సోర్స్ లాగా. ప్లస్ నేను ఒకటి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే, స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ యానిమల్ ఆర్ఫనేజ్. ఊటీలో ల్యాండ్ చూసుకున్నా, అక్కడ ఒక యానిమల్ ఆర్ఫనేజ్ కట్టాలని ఉంది. ఊటీలోనా? ఊటీలో. ఓకే. అంటే హైదరాబాద్ లో కూడా ఏమైనా ప్లాన్? అంటే అంత స్పేస్ లేదు ఇక్కడ. అంత పెద్ద ల్యాండ్ కొనాలంటే నా కిడ్నీలు, లంగ్స్ ఏదో ఒకటి అమ్ముకోవాలి. ఊటీలో కొంచెం ఆల్మోస్ట్ 40% రేట్లో దొరుకుతుంది. అంటే ఎప్పుడైనా మీరు దొంగతనాలు చేయడాలు పాకెట్స్ లో అలా చేసే సందర్భాలు ఉన్నాయి? చిన్నప్పుడు చాలా చేశా. ఎనీ మూమెంట్? డాడీ వాలెట్ నుంచి ఎన్నో సార్లు కొట్టాను డబ్బులు, మమ్మీ వాలెట్ నుంచి కొట్టాను. ఏం చేస్తారు దాంతో? అంటే ఏం చేస్తాము ఆ టైంలో, ఇది లేస్ ప్యాకెట్ వచ్చేది, దాంట్లో ఒకటి టాజో అని వచ్చేది, రౌండ్, దాంతో కలెక్షన్స్ అన్ని చేయొచ్చు, స్టాంప్ లాగా అలా టాజోస్ అని కలెక్షన్స్ ఉండే. ఓకే. సో మనం ఏం చేసేవాళ్ళం, అది కొట్టేసి స్కూల్ ఆపోజిట్ ఒక దుకాణం ఉండే, ఓ 5-6 ప్యాకెట్స్ లేస్ కొనేసి, లేస్ తినము, అది టాజో తీసుకొని ఎవరో ఇచ్చేద్దాం, ఆ టాజోస్ కోసమే. అది చాలా చేసా. సో ఇంత హ్యాండ్సమ్ ఉంటారు ప్రపోజల్. ఆ ఊహ ఎంత బాగుందో. అదా నిజమే అదా? అదా ఇది నా యాంకరింగ్ మీద ఒట్టు. డెఫినెట్ గా మీరు హ్యాండ్సమ్ ఉంటారు, నాకు తెలుసు, ఎందుకంటే ఐ నో యూ కాబట్టి. సో బాగా మంచి ప్రపోజల్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు వేరే అమ్మాయి చూడడానికి ఇప్పుడు కాదు, పాస్ట్ లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బాబీ కేమ్. అదే నేను దాని గురించే చెప్తున్నా. నేను ఆల్రెడీ జాక్ పాట్ కొట్టేసా. మిస్ ఇండియాని ఎవరు కొట్టగలుగుతారు? ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పు, ఎవరు కొట్టగలరు? నేను మిస్ ఇండియాని కొట్టేసా. నన్ను చూడాలి, అరే వీడు మిస్ ఇండియాని ఎలా కొట్టేసాడు, ఎలా పట్టాయించాడు. ఇది అడుగుదాం అనుకో, అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ క్వశ్చన్, వదిలిన ఎట్లా మీరు ప్రపోజ్ చేయడం ఏంటి, అసలు ఏంటి స్టోరీ ఏంటి? నేను చేస్తున్న మూవీ సింపుల్ గా చెప్పకండి, ఎందుకంటే అది సినిమాటిక్ లా చెప్పాలి మాకు. సినిమాటిక్ చెప్తున్నా. ఓకే. ఫస్ట్ బిల్డప్ ఇవ్వాలి, స్టోరీ బిల్డప్ ఇవ్వాలి, దాని తర్వాత ఎలివేషన్స్. నా మూవీ కోసమే ఏదో ఆడిషన్స్ కి పిలిచారు. నా డైరెక్టర్ జనరల్ గా పంపియడు, ఆయన ఒకరోజు పొద్దున ఫొటోస్ కొంచెం పంపించి, ఈరోజు వీళ్ళు వస్తున్నారు ఆడిషన్స్ కి అంటే, ఎందుకు నాకు పంపించారు, నేను ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే, సరే చూస్తుంటే తన ఫోటో ఒకటి కనిపించింది. నేను టక్కీలో చూస్తున్నా. అప్పుడు నేను డైరెక్టర్ ఫోన్ చేసి, ఈ అమ్మాయి ఎవరు అంటే, తన పేరు నతాషా, సో అని
ఎప్పుడు వస్తుంది సార్ అని, వీళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారంటే డైరెక్టర్ ఏదో చెప్పిండు టైమింగ్. నేను అప్పుడు చెప్పాను, సార్ మీరు ఫ్రీగా ఉన్నారా? ఓకే. అవును. నేను రావచ్చా? పొద్దున ఇది కాలు. రా సంజయ్, ఎందుకు ఏమైంది? లేదు మీతో మూవీ గురించి మాట్లాడాలని వెళ్ళిపోయా. ఓకే. ఆయన బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేసి మేము తింటున్నాము, ఆయన మాట్లాడుతున్నారు. ఓకే. వీళ్ళు లంచ్ తర్వాత రావాలి, మేము మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడదు, నేను సిగరెట్ కొట్టుకుని ఏదో చేస్తున్నా, టైం పాస్, ఏదో టైం కిల్ చేయడానికి చేస్తున్నా. చేయాలి. ఆయన తర్వాత డౌట్ వచ్చి, సంజయ్ నువ్వు ఇంటికి వెళ్ళవా ఈరోజు అంటే, వెళ్తాను సార్, ఎందుకు నేను ఉండకూడదా? లేదు మన ఆఫీసే, నువ్వు ఉండొచ్చు, కానీ జనరల్ గా నువ్వు వచ్చి 1 hour ఉండి వెళ్ళిపోతావు, ఇంతసేపు ఉన్నావంటే ఏదో ఉంటది. లేదు సార్ మిమ్మల్ని ఏదో హెల్ప్ చేద్దాం అంటే. ఆయనకి అర్థమైపోయింది. ఏరా ఈ ఫోటో గురించి అడిగినప్పుడే నాకు అర్థమైందిరా, సరే చూసి వెళ్దాం అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తను వచ్చింది, ఆడిషన్ ఇచ్చింది. తనకి తెలుగు రాదు, హిందీ కదా. సో అసిస్టెంట్ డైరెక్టర్ హెల్ప్ చేస్తుంటారు. ఓకే. ఆడికి హిందీ రాదు, ఏమేమో హిందీలో అడుగుతుంది, ఇది అర్థం కావట్లేదు, అదే అర్థం కావట్లేదు అంటే. ఆడికి అర్థం కావట్లేదు, ఈమె ఏమి చెప్తుంది అంటే, నేను ఇలా పక్కన కూర్చున్నా, తను ఇలా నా వైపు చూసింది, సార్ అని పిలిచింది. సార్ యు నో హిందీ అంటే, యా ఐ నో హిందీ అని చెప్పా. కెన్ యూ టెల్ హిమ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే, ఆ పేరు నాగేంద్ర. రే నాగేంద్ర, నువ్వు సార్ దగ్గర వెళ్ళు, నేను నేర్పిస్తా అని చెప్పేసి కూర్చున్నా. అంటే అయిపోయింది. హిందీ నేర్పించే క్రమంలో ప్రయోగ పాఠాలు నేర్పించి, అంటే మన నాలెడ్జ్, అదే స్ప్రెడింగ్ నాలెడ్జ్ అంతే. అరే ఇద్దరు నాలెడ్జా సార్? మేడంని హిందీ హిందీకి మాత్రం నేర్పిమంటే ప్రేమ నేర్పించి పెళ్లి చేసుకున్నా. కానీ మెయిన్ క్వశ్చన్ నువ్వు అడగలే, చెప్పండి. ప్రపోజ్ ఎవరు చేశారు? అవునన్నా, ఇది అది అడగాలి. బట్టి బుర్ర నీ ఎవరు పే చేసి ఉంటారు? మీరే చేస్తుంటారు ఆబ్వియస్లీ. నేను అస్సలు చేయలే. ఏ నేను ఒకరోజు తనని డ్రాప్ చేస్తుంటే తనే బండిలో ప్రపోజ్ చేసింది. ఇది నిజమా కాదు తెలుసుకోవడానికి ఒకసారి మేడం కాల్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. తను ఆడిషన్ లో మధ్యలో ఉండకూడదు, చూద్దాం. హిందీ నీకు వచ్చు కదా? मेरे को आती है. आती है కాదు, జెండర్ ని ओके, मेरे को आता है. मेरे को आता है. ऐसी उलझी नजर उनसे हटती नहीं. क्यों, ये भी तो पार्टी है. तुम, मैं और 2 कप चाय. हम तुम कितने. जाना इंटरव्यू का बीच में हूँ. दैट द एंकर्स नेम इज टार्जन. He wants the wonder car. Yeah, the wonder car. He wants to ask you something. Honestly reply करना, fake reply मत करना. Okay. हेलो हेलो भाभी, नमस्ते भाभी. नमस्ते. भाभी आपको तेलुगु आता है भाभी? अर्थम होता है. हाँ आता है, ठीक है, अगेन समझ में आता है, बोलना थोड़ा कम आता है. ठीक है, प्रॉब्लम नहीं है. एक सवाल का पूछता मैं. फर्स्ट कौन प्रपोज किए थे हाँ भाभी? जी, फर्स्ट मैं की थी. थोड़ा तुम्हारा लव स्टोरी I थोड़ा बेटर तो proposed him. या एक्चुअली उनको हम लोग एक मूवी के लिए मुझे अप्रोच किया था जो संजय के साथ था. ठीक तो है. उसके बाद हम लोग जब मिले फर्स्ट टाइम, तो वो मुझे तो फील आ गया था कि ही इज द वन होता ना. मुझे कभी किसी के लिए नहीं आया वो. उसके बाद हाँ जी, उसके बाद वो हम लोग का मीटिंग चलता रहा हर दिन कुछ ना कुछ करके. फिर वो ना कुछ बात आई कुछ जो मुझे बहुत हर्ट की, तो उन्होंने मुझसे पूछा कि ऐसा कुछ है क्या. तो मैंने बोला नहीं, ऐसा कुछ भी नहीं है. तो वो मोमेंट इतना इमोशनल और बहुत मतलब फिल्मी सीन था. दैट टाइम आई टोल्ड हिम दैट यू नो आई थिंक आई लाइक यू. एक्चुअली आई डोंट थिंक, आई नो आई लाइक यू. वैसा करके हम लोग का स्टार्टिंग हुआ था. सो आई प्रपोज्ड हिम. नाइस अन्ना, सुपर. थैंक यू भाभी. कुछ तो गिफ्ट दिया भैया आपको मैम? ओके, देने के फर्स्ट गिफ्ट नहीं दिए ना. इतनी सुंदर बीवी होने के बाद भी गिफ्ट नहीं देता मेरा पति. अम्मा देखिए आप, बच्चे अपना अयो आप वो गल मैंने इनको गिफ्ट दिया इतना सुंदर बच्चा. चलो मैं फोन करता हूँ आपको. इन्होंने हाँ जी, हाँ, वो ठीक है, सुना, मैं safely पहुंच जाओ. गई हूँ, मैं हाँ, थोड़ा safely. हाँ, resume సంక్రాంతి लगाती గురించి हूँ. ఒక్కసారి ओके, శుభాకాంక్షలు. बाय बाय बाय. ఇప్పుడే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నిజమన్నా, హౌ అన్నా,
హౌ అంటే మాకు కూడా బాయ్స్ కి టిప్స్ ఇస్తే, ఎందుకంటే నేను ఏం చేయలేదు, నిజంగా ఏం చేయలేదు. నేను ఏం బిల్డప్ కొట్టలేదు, ఏం షో ఆఫ్ చేయలేదు, ఏది చేయలేదు. నాకు తన ముందే చూసిన తర్వాత నాకు ఇష్టం, కానీ ఇండస్ట్రీ కదా, సో నాకు అది ఉండే డాడీ వెనకాల ఈ అమ్మాయి ఏదో అవ్వకూడదు అని నేను నార్మల్ గా బిహేవ్ చేశా. ఆ రోజు ఏదో హిందీలో హెల్ప్ చేయడం, నార్మల్ గా మాట్లాడిన తనతో చూస్తూ అవన్నీ మెల్లమెల్లగా ఒక 5 days అలా ఆఫీస్కి వచ్చింది, రిహర్సల్స్ వాట్ ఎవర్ ఆ సందర్భంగా నా డైరెక్టర్ కు అర్థమైపోయింది ఏదో అవుతుందని. ఆయన కూడా రోజు పిలిచి ఆమె వస్తుంది, కొంచెం డైలాగ్స్ తనతో ప్రాక్టీస్ చేయాలి. నాకు అర్థం ఆయన ఎందుకు పిలుస్తున్నారు, నాతో ఎందుకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఆయన సెపరేట్ గా నాతో ప్రాక్టీస్ చేస్తారు. అలా తనకి హిందీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను ప్రపోజ్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అన్నకి ఇంత మంచి వదిన, ఓకే నాకు వదిన కంగ్రాచులేషన్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా వాళ్ళు 3rd round గేమ్ చిన్నది, నాకు చెప్పలేదు, కొన్ని ఫొటోస్ మా డౌన్లోడ్ చేసిన దాంట్లో. ఓకే, సో రికగ్నైజ్ చేయాలా? జస్ట్ నేను కళ్ళు మూసుకుంటా, సౌండ్ ఏం సౌండ్, సౌండ్స్ తో చెప్పాలి అదేంటో బొమ్మ. అసలు నేనా? ఓకే, కొన్ని మీరు, ఒక 3 మీరు 3 నేను. డన్ అనేది ఏదో వస్తుందన్నా, నాకు ఏదో ఇడిపించేస్తుంది. గుర్రం హార్ట్స్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ అంటే నీ బ్యాంక్ ట్రిప్ కాదు. లేదన్న, నార్మల్ డింగ్ డాంగ్. కాలింగ్ బెల్ అది కాకుండా, సేమ్ కాలింగ్ బెల్ కాకుండా అది వేరే అన్న, ఓన్లీ సౌండ్ అన్న, చెప్పొద్దు. ఓకే, అన్న టిక్ 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 ఏది ఉంటుంది అన్న, ఏది ఉంటుంది ఏమన్నా కొంచెం ఏదన్నా ఇంకొక కొంచెం సౌండ్. దీనిలో ఇవే సౌండ్స్ ఉంటాయిరా. ఒకసారి మళ్ళీ ఒకసారి అన్న. టిక్ 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 క్లాక్. అది టిక్ టిక్ అంటే అదే టింగ్ టింగ్. ఓకే, యా, టిక్ అంటే క్లాక్. యా, నెక్స్ట్ వన్. భయ్యా దీని సౌండ్ ఎలా చేయాలి చెప్పు. నాకు తెలుసు ఈ సౌండ్ ఎలా చేయాలో తెలుసు, కానీ ఆడియన్స్ కి అది అప్రోప్రియేట్ గా ఉండదు. ఏం పెట్టరా మీరు, నువ్వు ఒకసారి తిరిగి చూడు. అదే ట్రై చేద్దాం సార్. ఓకే ఓకే, ఆ వర్డ్ యూస్ చేయాలా, జస్ట్ ఆ సింబలేనా? ఓకే, ధక్ 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 ధక్, హార్ట్ బీట్. ఓన్లీ ద ఫస్ట్ వర్డ్, హార్ట్. ఓకే, అయిపోయింది. ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎలా చెప్పగలుగుతారు? ఏం పెట్టారా మీరు ఫస్ట్? అదేదో బెడ్రూమ్ లో హార్ట్ సింబల్, ఐ లవ్ యూ, అదేదో హనీమూన్ స్వీట్ లాగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాలంటే అది వేరే లాగా ఉంటది. ఓకే, ఆడియన్స్ నెక్స్ట్ వన్. అన్న ముందే ఫ్యామిలీ హీరో, ప్లీజ్ మీరు అలా లేదు రొమాంటిక్ హీరోనా? అంటే ట్రై చేశాను ఈ మూవీతో. ఓకే, ఈజీయా దీన్ని భయ్యా ఇది మార్చు, సౌండే తెలియదు నాకు. ట్రై చేద్దాం. ఎలా ట్రై చేసాం? కళ్ళు మూసుకుందా? అవునా, నాకు అనిపించింది కదా. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సౌండ్ అంటే ఏదైనా చేయండి అన్న. ఇంతకు దాని ముందు నేను యాక్షన్ తో చేయొచ్చు. లేదు, నేను కనిపెట్టేస్తాను, నేను చాలా క్విక్ అన్నాను. ఇందాక టిక్ టిక్ డింగ్ డాంగ్ అంటే నువ్వు ఏదో చెప్పావు. ఓకే, ఏదో భయ్యా ఇంపాసిబుల్ అది. సరే, హెలికాప్టర్ చూపిస్తున్నాడు, ఏం చెప్పాలి? సరే, ఇప్పుడు నేను చేస్తాను. నేను సౌండ్ చేస్తాను. సరే, మా నువ్వు అట్టెళ్ళండి. అన్నయ్య వాడు బైక్. ఏంది నా టైంలో నాకు ఇవన్నీ ఇచ్చారా? క్లింగ్ 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 క్లింగ్. ఇదేంటి? అంటే అదే డోర్ బెల్. అంతే, నువ్వు ఇలా అన్నీ. సరే, ఇంకా లాస్ట్ చేయి, బాగుంది. నువ్వు కొంచెం ఇంకొక సేపు చేయి, బాగుంది. ప్రేమ అదిరింది. పద్దిబుద్ధిలో నువ్వు చెయ్యి, చాలా బాగుంది. అవును, సౌండ్. ట్రైనా?
చెప్పు, చాలా బాగున్నావు, ఫోటో తీయొచ్చా ప్లీజ్? ట్రైనేనా? Train. ఓకే. ఎనీవేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి సౌండ్స్ ఇచ్చిన. కమింగ్ టు సంక్రాంతి గురించి, ఇదంతా సంక్రాంతి గురించి మనం చేసిన ఎపిసోడ్ అనమాట. అది మర్చిపోయి స్టార్టింగ్ లో వేసే కదా. సో మీ ఫేవరెట్ సంక్రాంతి ఏ ఇయర్ అన్న? ఏ ఇయరా? ఏ ఇయర్ లో బాగా మస్తు సెలబ్రేషన్ చేసుకున్నారా అబ్బాయి అనుకున్న ఇయర్? ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అది సెలబ్రేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. అంటే మొత్తం డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు, అందరూ మొత్తం ఆల్మోస్ట్ 40 to 50 మెంబర్స్ ఉంటారు. అంటే ఆ ఊరు అద్దంకి వారి లంక మనది. అమలాపురం నుంచి 60 kilometers ఒక ఊరు వస్తుంది. అద్దంకి వారి లంక వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ ఓన్ సొంత ఊరు. సొంత ఊరు అంటే దే టు బి జమీందార్స్ అవుతాయి. అద్దంకి వారి లంక అంటే మై ఫాదర్స్ గ్రాండ్ మదర్ పేరు అది. తన పేరు. సో అప్పుడు అనుకోవచ్చు కదా సంక్రాంతి టైంలో ఎలా ఉంటది అక్కడ. పోయే అంటే డబ్బులు కోడి పందాలు నేను ఎప్పుడు ఆడలేదు. డాడీ వాళ్ళు ఉంటారు కదా అసలు వాళ్ళ ముంగట కాకుండా, వాళ్ళ ముంగట కాకుండా నేను వెళ్ళలేదు. ఎందుకు, వాళ్ళు అందరూ వస్తారు కోడి పందాలు వెళ్తే, అందరూ వెళ్తారు చూడడానికి. ఛాన్సే దొరకలే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. చిన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం, మీలాంటి పెద్దవాళ్ళు సంక్రాంతి, అది కూడా సంక్రాంతి టైంలో సౌండ్స్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ టు బి హానెస్ట్ బాటమ్ మై హార్ట్ అండ్ సంజయ్ అన్న, అంటే మీరు ఉన్నారని కాదు, నాకు ఎప్పుడైనా లోగా అనిపించిన నా ఫోటో చూస్తావు, అస్సలు వద్దు అలా చెప్పకు ప్లీజ్, జనాలు వేరే ఏదో అనుకుంటారు. నాకు ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఒక హెల్ప్ కావాల్సి వచ్చినా, ఏది వచ్చినా కూడా అస్సలు నన్ను ఫోన్ సంజయ్ నాకు ఫోన్ చేయదు, నంబర్ డిలీట్ చేసి. నా ఇంటి అడ్రస్ కూడా మర్చిపో ప్లీజ్, ఇది నా ఇల్లు కాదు. నిజమన్నా, ఇది నేను ఎప్పుడైనా లోపల ఎప్పుడున్నా కూడా లైక్ మీకు ఒక కాల్ చేస్తా అన్న, చాలాసార్లు మాట్లాడుకుని అన్న ఏంటి విషయాలు అని చెప్పేసి అని నాకు చాలా మోరల్ గా చాలా సపోర్ట్ చేశారు అన్న. నేను మోరల్ సపోర్ట్, నువ్వు మోరల్ సపోర్ట్ కోసం బ్యాంకాక్ వెళ్ళావు, నేనే ఇక్కడ కదా. నన్ను పిలిచావా? పెళ్ళిలేదు, నువ్వు ఒంటరిగా వెళ్ళావు. అది దాంట్లో నా మోరల్ సపోర్ట్ పిలిచావన్నా? పెళ్లి ఎవరికి తెలియదు తెలుసా, అది ఒక పెద్ద స్టోరీ. పారిపోయి చేసాము. ఇది చెప్పు, ఎపిసోడ్ చెప్పు, ఎపిసోడ్ చెప్పి క్లోజ్ చేద్దాం. పెళ్లిది పారిపోయి చేసాము. అసలు ఏం జరిగింది, ఎందుకు పారిపోయారు? అంటే తన సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే. అంటే యాక్టర్ ఆల్రెడీ ఇండస్ట్రీ వాళ్ళు, సో అవన్నీ కొంచెం ఉండే. కంటిన్యూ అవుతుంది డేటింగ్ పీరియడ్. చెప్పావా అంటే మమ్మీకి చెప్పాను, డాడీ మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఆయన ఏమో క్రిమినల్ లాయర్, హైకోర్టులో సీనియర్ క్రిమినల్ లాయర్. ఆయన అలా అస్సలు ఒప్పుకోరు. ఆయనేమో ఇంట్లో ప్రపోజల్స్ తీసుకొస్తాను, ఐఏఎస్ ఆఫీసర్లు ఆడు ఈడు అని. అప్పుడు తను ఒకసారి ఊరికి వెళ్ళింది, జైపూర్. వాళ్ళు వస్తున్నారు, డిన్నర్కి పిలిచి ఇంట్రడ్యూస్ చేపించడం. దిస్ ఇస్ మై ఫ్రెండ్, హిస్ సన్, ఈస్ డూయింగ్ దట్ దిస్. అన్న బెంగళూరుకి అందుకోసం వెళ్తుంటే అన్న, జైపూర్. ఓకే సరే. ఈ బెంగళూరు సిరీస్ నాకు తెలియదు. బెంగళూరు సిరీస్ అస్సలు లేదు నాకు. అన్న నేను ఎప్పుడు ఫోన్ చేసినా బెంగళూరులో ఉన్నా అంటావు అన్న. ఎప్పుడు? నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బెంగళూరు కాదు, నేను బాంబే చెప్పు. బాంబే. తన వరకు బాంబేలో. ఓకే సారీ అన్న. మళ్ళీ ఏదో కొత్తగా ఫిట్టింగ్ పెట్టకూడదు బాబు. సో అప్పుడు ఒకసారి ఏదో ఫోన్ చేసి ఎవడో మంచి కుర్రోడు వచ్చిండు అంటే నేను చెప్పాను, ఇదిగో నేను మాత్రం జైపూర్లో, నువ్వు ఇవన్నీ ఫోన్ చేసి నాకు చెప్తున్నావు, నువ్వు అయ్యాకి వెళ్ళి చెప్పలే, అది నా బాధ్యత కాదు. నా ఇంటి వాళ్ళకి నేను చెప్పిన, నీ బాధ్యత నీ ఇంటి వాళ్ళకి చెప్పావు. ఈ ఫోన్ చేసి ఆడ ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళు వస్తున్నారంటే నేను అస్సలు దేకను. ఆడిగంతో నేను కాల్చి దిగుతున్నాను చెప్పా. నా దిమాగ్ ఖరాబ్ చేయకు. నువ్వు ఏంది కథ అంటే, నేను ఒకరోజు ఫోన్ చేసి రిషికేష్ వెళ్దామని నన్ను, ఒక వెకేషన్ వెళ్ళాము. ఆడ రిషికేష్లో పెళ్లి చేసుకుందామంటే అనుకున్నా. ఏంది పెళ్లి సీరియస్గా అంటున్నా అంటే, ఫ్లోలో జరిగిపోయింది, నేను చేసుకున్నా. రిషికేష్ చూడ్డానికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చారు. అవును. తర్వాత నేను ఇంటికి వచ్చి మమ్మీకి చెప్పిన, డాడీకి చెప్పలే. డాడీకి చెప్పుంటే ఈరోజు ఇంటర్వ్యూ ఈడ కాదు సమాధిలో జరిగి ఉంటుంది. తర్వాత మెల్లగా మమ్మీ ఎక్కించింది డాడీకి, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి మెల్లగా ఎక్కేసింది. మెల్లగా మొత్తం సుఖాంతం. ఇప్పుడు సుఖాంతం. కానీ మాకు వదినని ఇంట్రడ్యూస్ చేయాలి నెక్స్ట్ ఇంటర్వ్యూ నెక్స్ట్ సెక్షన్ లో పక్క. డన్. సో మూవీస్ లో కూడా
కంటిన్యూస్ గా మీరు ఒక 100 సినిమాలు చేయాలి కంటిన్యూస్ గా కలిపి. కంటిన్యూస్ గా 100 సినిమాలు ఎలా చేస్తారు సార్? అదే నేను చెప్తాను. ఏఎన్ఆర్ గారు కూడా వచ్చారు. ఇండివిజువల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సంజయ్ అన్న. థ్యాంక్స్ లాట్. లవ్ యూ. Thank you.